పాడుతా తీయగా. హే రంజితమే హే రంజితమే రంజితమే గోపాల గోపాల రే పల్లె గోపాల నా పాట ఏటో సాగునో నా పరువు నీకోసం. సో వాళ్ళే పిలిచి వాళ్ళే ఇలా ఇన్సల్ట్ చేసి రీజన్ లేకుండా తీసాను ఎలిమినేట్ చేశారు. లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 1996లో ప్రారంభించిన పాడుతా తీయగా షో ఇప్పటికీ ఆడియన్స్ మనసుల్ని గెలుచుకుంటూ ముందుకు సాగుతోంది. ఎస్పీబీ లేకపోయినా ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ షోని హోస్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక తాజాగా మొదలైన ఈ షో సిల్వర్ జూబ్లీ షోకి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, రచయిత చంద్రబోస్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోపై సింగర్ ప్రవస్తి ఆరాధ్య చేసిన సంచలన కామెంట్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో వాయిస్ వైరల్ గా మారింది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. దయచేసి ఆ సాంగ్స్ కూడా పెట్టకుండా రాఘవేంద్ర సినిమాలో చాలా పాటలు ఉన్నాయి, ఆ పాటలు చెక్ చేసుకొని డ్యూయెట్లైనా పర్లేదు అయ్యేది. పాడుతా తీయగా షోలో సింగర్ ప్రవస్తితో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతోంది. సింగర్ ప్రవస్తి ఎలిమినేషన్ తర్వాత తనకు అన్యాయం జరిగిందంటూ ఓ వీడియోను తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ లో విడుదల చేసింది. దాంతో పెద్ద రచ్చగా మారింది. ఏకంగా స్టార్ సింగర్ సునీత కూడా ప్రవస్తి మాటలను ఖండించడం ఇంకా వివాదానికి దారితీసింది. తాజాగా ప్రవస్తి అసలు గొడవ ఎక్కడ మొదలైందనే విషయాలను వివరిస్తూ ఓ వాయిస్ రికార్డును కూడా బయటపెట్టింది. రాఘవేంద్ర హిట్స్ లో నమ్మయ్య ఇవే సాంగ్స్ పెడుతున్నారు, మనం అవి కావాలంటే డివోషనల్ రౌండ్ లో చేసుకుందాము. లెజెండరీ సింగర్ దివంగత బాలసుబ్రహ్మణ్యం 1996లో పాడుతా తీయగా సింగింగ్ రియాలిటీ షోను ప్రారంభించారు. చిన్న పిల్లలు, సంగీతంపై మక్కువ ఉన్న వారిలోని ప్రతిభను వెలికి తీసేందుకు ఈ షోను ప్రారంభించారు. ఎంతో మందిని సంగీత గాయకులుగా తీర్చిదిద్దిన షో ఇది. తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లోనూ ఎంతో మంచి పేరును సంపాదించుకుంది. ఈ షోను ప్రస్తుతం ఎస్పీ చరణ్ హోస్ట్ చేస్తున్నారు. సునీత, చంద్రబోస్, విజయ్ ప్రకాష్ వంటి సంగీత ప్రముఖులు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. పాడుతా తీయగా ఇప్పటి వరకు 22 సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ సీజన్ కొనసాగుతోంది. సింగర్ ప్రవస్తి పేరు ఇప్పుడు టెలివిజన్ రంగంలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఈమె 2006 డిసెంబర్ 9న జన్మించింది. చిన్నప్పటి నుంచే తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించింది. తెలుగు, తమిళలోని సంగీత పోటీల షోల్లో పాల్గొంది. 2001లో జీ తెలుగులో వచ్చిన సరిగమప లిటిల్ ఛాంప్స్లో పాడింది. 2014లో ఎయిర్టెల్ సూపర్ సింగర్ జూనియర్ 4లోనూ తన గాత్రాన్ని వినిపించింది. రేడియో మిర్చి మ్యూజిక్ అవార్డు వేదిక పైన పాడే అవకాశాన్ని కూడా అందుకుంది. ప్రస్తుతం ప్రముఖ మ్యూజిషియన్స్తో కలిసి వరల్డ్ వైడ్గా స్టేజ్ పెర్ఫార్మెన్స్లు ఇస్తూ ఆకట్టుకుంటోంది. సింగర్ ప్రవస్తి పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్లో తన గాత్రంతో కంటెస్టెంట్గా ఆకట్టుకుంది. తనదైన శైలిలో విభిన్న జానర్లలో పాటలు పాడుతూ సంగీత ప్రియులను అలరించింది. అయితే ప్రస్తుత సీజన్ నుంచి సింగర్ ప్రవస్తి ఎలిమినేట్ అయింది. బయటికి వచ్చిన తర్వాత గాయని తనకు అన్యాయం జరిగిందంటూ విడుదల చేసిన వీడియోతో వివాదంగా మారింది. సో నచ్చకపోయినా ఇచ్చిన సాంగ్స్ లో తీసి వాళ్ళు సెలెక్ట్ చేసి ఇచ్చారు. సో హౌ ఇస్ ఇట్ మై చాయిస్? సింగర్ సునీత తనపై వివక్ష చూపించిందని, జడ్జిగా వచ్చిన ఎంఎం కీరవాణి తనకు నచ్చిన కంటెస్టెంట్లను మాత్రమే సపోర్ట్ చేస్తూ వచ్చారని, వారు పరిధి దాటి ప్రవర్తించినా ఏమీ అనలేదని చెప్పుకొచ్చింది. సో వాళ్ళే పిలిచి వాళ్ళే ఇలా ఇన్సల్ట్ చేసి రీజన్ లేకుండా తీసాను ఎలిమినేట్ చేశారు. మరోవైపు చంద్రబోస్ కూడా వివక్ష చూపించారని తన వీడియోలో గతంలో వివరించింది. ఇక తాజాగా మాత్రం లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావుకు సంబంధించిన వాయిస్ రికార్డును వినిపించింది. ఆ వాయిస్ రికార్డులో మేనేజ్మెంట్ సైడ్ నుంచి మాట్లాడుతూ గెస్ట్గా రాఘవేంద్రరావు వస్తున్నారని, ఆ చిత్రాల్లోని ఆధ్యాత్మిక పాటలు కాకుండా రొమాంటిక్ సాంగ్స్ పాడండి అంటూ తనను ఆదేశించారని చెప్పింది. మరోవైపు పోటీలో మాత్రం తోటి సింగర్స్కు ఆధ్యాత్మిక పాటలు పాడే అవకాశాన్ని కల్పించారని, అలా తనను పోటీలో నెగ్గకుండా చేశారని మరోసారి చెప్పింది. పాడుతా తీయగా. హే రంజితమే హే రంజితమే రంజితమే గోపాల గోపాల రే పల్లె గోపాల నా పాట ఏటో సాగునో నా పరువు నీకోసం. సో వాళ్ళే పిలిచి వాళ్ళే ఇలా ఇన్సల్ట్ చేసి రీజన్ లేకుండా తీసాను ఎలిమినేట్ చేశారు. లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 1996లో ప్రారంభించిన పాడుతా తీయగా షో ఇప్పటికీ ఆడియన్స్ మనసుల్ని గెలుచుకుంటూ ముందుకు సాగుతోంది. ఎస్పీబీ లేకపోయినా ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ షోని హోస్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక తాజాగా మొదలైన ఈ షో సిల్వర్ జూబ్లీ షోకి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, రచయిత చంద్రబోస్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోపై సింగర్ ప్రవస్తి ఆరాధ్య చేసిన సంచలన కామెంట్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో వాయిస్ వైరల్ గా మారింది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. దయచేసి ఆ సాంగ్స్ కూడా పెట్టకుండా రాఘవేంద్ర సినిమాలో చాలా పాటలు ఉన్నాయి, ఆ పాటలు చెక్ చేసుకొని డ్యూయెట్లైనా పర్లేదు అయ్యేది. పాడుతా తీయగా షోలో సింగర్ ప్రవస్తితో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతోంది. సింగర్ ప్రవస్తి ఎలిమినేషన్ తర్వాత తనకు అన్యాయం జరిగిందంటూ ఓ వీడియోను తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ లో విడుదల చేసింది. దాంతో పెద్ద రచ్చగా మారింది. ఏకంగా స్టార్ సింగర్ సునీత కూడా ప్రవస్తి మాటలను ఖండించడం ఇంకా వివాదానికి దారితీసింది.
తాజాగా ప్రవస్తి అసలు గొడవ ఎక్కడ మొదలైందనే విషయాలను వివరిస్తూ ఓ వాయిస్ రికార్డును కూడా బయటపెట్టింది. రాఘవేంద్ర హిట్స్ లో నమ్మయ్య ఇవే సాంగ్స్ పెడుతున్నారు, మనం అవి కావాలంటే డివోషనల్ రౌండ్ లో చేసుకుందాము. లెజెండరీ సింగర్ దివంగత బాలసుబ్రహ్మణ్యం 1996లో పాడుతా తీయగా సింగింగ్ రియాలిటీ షోను ప్రారంభించారు. చిన్న పిల్లలు సంగీతంపై మక్కువ ఉన్న వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు ఈ షోను ప్రారంభించారు. ఎంతో మందిని సంగీత గాయకులుగా తీర్చిదిద్దిన షో ఇది. తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లోనూ ఎంతో మంచి పేరును సంపాదించుకుంది. ఈ షోను ప్రస్తుతం ఎస్పీ చరణ్ హోస్ట్ చేస్తున్నారు. సునీత, చంద్రబోస్, విజయ్ ప్రకాష్ వంటి సంగీత ప్రముఖులు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. పాడుతా తీయగా ఇప్పటి వరకు 22 సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ సీజన్ కొనసాగుతోంది. సింగర్ ప్రవస్తి పేరు ఇప్పుడు టెలివిజన్ రంగంలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఈమె 2006 డిసెంబర్ 9న జన్మించింది. చిన్నప్పటి నుంచే తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించింది. తెలుగు, తమిళలోని సంగీత పోటీల షోల్లో పాల్గొంది. 2001లో జీ తెలుగులో వచ్చిన సరిగమప లిటిల్ ఛాంప్స్లో పాడింది. 2014లో ఎయిర్టెల్ సూపర్ సింగర్ జూనియర్ 4లోనూ తన గాత్రాన్ని వినిపించింది. రేడియో మిర్చి మ్యూజిక్ అవార్డు వేదిక పైన పాడే అవకాశాన్ని కూడా అందుకుంది. ప్రస్తుతం ప్రముఖ మ్యూజిషియన్స్తో కలిసి వరల్డ్ వైడ్గా స్టేజ్ పెర్ఫార్మెన్స్లు ఇస్తూ ఆకట్టుకుంటోంది. సింగర్ ప్రవస్తి పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్లో తన గాత్రంతో కంటెస్టెంట్గా ఆకట్టుకుంది. తనదైన శైలిలో విభిన్న జానర్లలో పాటలు పాడుతూ సంగీత ప్రియులను అలరించింది. అయితే ప్రస్తుత సీజన్ నుంచి సింగర్ ప్రవస్తి ఎలిమినేట్ అయింది. బయటికి వచ్చిన తర్వాత గాయని తనకు అన్యాయం జరిగిందంటూ విడుదల చేసిన వీడియోతో వివాదంగా మారింది. సో నచ్చకపోయినా ఇచ్చిన సాంగ్స్ లో తీసి వాళ్ళు సెలెక్ట్ చేసి ఇచ్చారు. సో హౌ ఇస్ ఇట్ మై చాయిస్? సింగర్ సునీత తనపై వివక్ష చూపించిందని, జడ్జిగా వచ్చిన ఎంఎం కీరవాణి తనకు నచ్చిన కంటెస్టెంట్లను మాత్రమే సపోర్ట్ చేస్తూ వచ్చారని, వారు పరిధి దాటి ప్రవర్తించినా ఏమీ అనలేదని చెప్పుకొచ్చింది. సో వాళ్ళే పిలిచి వాళ్ళే ఇలా ఇన్సల్ట్ చేసి రీజన్ లేకుండా తీసాను నన్ను ఎలిమినేట్ చేశారు. మరోవైపు చంద్రబోస్ కూడా వివక్ష చూపించారని తన వీడియోలో గతంలో వివరించింది. ఇక తాజాగా మాత్రం లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావుకు సంబంధించిన వాయిస్ రికార్డును వినిపించింది. ఆ వాయిస్ రికార్డులో మేనేజ్మెంట్ సైడ్ నుంచి మాట్లాడుతూ గెస్ట్గా రాఘవేంద్రరావు వస్తున్నారని, ఆ చిత్రాల్లోని ఆధ్యాత్మిక పాటలు కాకుండా రొమాంటిక్ సాంగ్స్ పాడండి అంటూ తనను ఆదేశించారని చెప్పింది. మరోవైపు పోటీలో మాత్రం తోటి సింగర్స్కు ఆధ్యాత్మిక పాటలు పాడే అవకాశాన్ని కల్పించారని, అలా తనను పోటీలో నెగ్గకుండా చేశారని మరోసారి చెప్పింది. పాడుతా తీయగా హే రంజితమే, హే రంజితమే, రంజితమే గోపాల గోపాల రే పల్లె గోపాల నా పాట ఏటో సాగునో నా పరువో నీకోసం. సో వాళ్ళే పిలిచి వాళ్ళే ఇలా ఇన్సల్ట్ చేసి రీజన్ లేకుండా తీసాను నన్ను ఎలిమినేట్ చేశారు. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1996లో ప్రారంభించిన పాడుతా తీయగా షో ఇప్పటికీ ఆడియన్స్ మనసుల్ని గెలుచుకుంటూ ముందుకు సాగుతోంది. ఎస్పీబీ లేకపోయినా ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ షోని హోస్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక తాజాగా మొదలైన ఈ షో సిల్వర్ జూబ్లీ షోకి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, రచయిత చంద్రబోస్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోపై సింగర్ ప్రవస్తి ఆరాధ్య చేసిన సంచలన కామెంట్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో వాయిస్ వైరల్ గా మారింది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. దయచేసి ఆ సాంగ్స్ కూడా పెట్టకుండా రాఘవేంద్ర సినిమాలో చాలా పాటలు ఉన్నాయి, ఆ పాటలు చెక్ చేసుకొని జూయెట్లైనా పర్లేదు అయ్యేనా. పాడుతా తీయగా షోలో సింగర్ ప్రవస్తితో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతోంది. సింగర్ ప్రవస్తి ఎలిమినేషన్ తర్వాత తనకు అన్యాయం జరిగిందంటూ ఓ వీడియోను తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో విడుదల చేసింది. దాంతో పెద్ద రచ్చగా మారింది. ఏకంగా స్టార్ సింగర్ సునీత కూడా ప్రవస్తి మాటలను ఖండించడం ఇంకా వివాదానికి దారితీసింది. తాజాగా ప్రవస్తి అసలు గొడవ ఎక్కడ మొదలైందనే విషయాలను వివరిస్తూ ఓ వాయిస్ రికార్డును కూడా బయటపెట్టింది. రాఘవేంద్ర హిట్స్ లో నమ్మయ్య ఇవే సాంగ్స్ పెడుతున్నారు, మనం అవి కావాలంటే డివోషనల్ రౌండ్ లో చేసుకుందాము. లెజెండరీ సింగర్ దివంగత బాలసుబ్రహ్మణ్యం 1996లో పాడుతా తీయగా సింగింగ్ రియాలిటీ షోను ప్రారంభించారు. చిన్న పిల్లలు సంగీతంపై మక్కువ ఉన్న వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు ఈ షోను ప్రారంభించారు. ఎంతో మందిని సంగీత గాయకులుగా తీర్చిదిద్దిన షో ఇది. తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లోనూ ఎంతో మంచి పేరును సంపాదించుకుంది. ఈ షోను ప్రస్తుతం ఎస్పీ చరణ్ హోస్ట్ చేస్తున్నారు. సునీత, చంద్రబోస్, విజయ్ ప్రకాష్ వంటి సంగీత ప్రముఖులు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. పాడుతా తీయగా ఇప్పటి వరకు 22 సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ సీజన్ కొనసాగుతోంది. సింగర్ ప్రవస్తి పేరు ఇప్పుడు టెలివిజన్ రంగంలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఈమె 2006 డిసెంబర్ 9న జన్మించింది. చిన్నప్పటి నుంచే తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించింది. తెలుగు, తమిళలోని సంగీత పోటీల షోల్లో పాల్గొంది. 2001లో జీ తెలుగులో వచ్చిన సరిగమప లిటిల్ ఛాంప్స్లో పాడింది. 2014లో ఎయిర్టెల్ సూపర్ సింగర్ జూనియర్ 4లోనూ తన గాత్రాన్ని వినిపించింది. రేడియో మిర్చి మ్యూజిక్ అవార్డు వేదిక పైన పాడే అవకాశాన్ని కూడా అందుకుంది. ప్రస్తుతం ప్రముఖ మ్యూజిషియన్స్తో కలిసి వరల్డ్ వైడ్గా స్టేజ్ పెర్ఫార్మెన్స్లు ఇస్తూ ఆకట్టుకుంటోంది.
సింగర్ ప్రవస్తి పాడుతా తీగ సిల్వర్ జూబ్లీ సీజన్లో తన గాత్రంతో కంటెస్టెంట్గా ఆకట్టుకుంది. తనదైన శైలిలో విభిన్న జానర్లలో పాటలు పాడుతూ సంగీత ప్రియులను అలరించింది. అయితే ప్రస్తుత సీజన్ నుంచి సింగర్ ప్రవస్తి ఎలిమినేట్ అయింది. బయటికి వచ్చిన తర్వాత గాయని తనకు అన్యాయం జరిగిందంటూ విడుదల చేసిన వీడియోతో వివాదంగా మారింది. సో నచ్చకపోయినా ఇచ్చిన సాంగ్స్ లో తీసి వాళ్ళు సెలెక్ట్ చేసి ఇచ్చారు. సో హౌ ఇస్ ఇట్ మై చాయిస్? సింగర్ సునీత తనపై వివక్ష చూపించిందని, జడ్జిగా వచ్చిన ఎంఎం కీరవాణి తనకు నచ్చిన కంటెస్టెంట్లను మాత్రమే సపోర్ట్ చేస్తూ వచ్చారని, వారు పరిధి దాటి ప్రవర్తించినా ఏమీ అనలేదని చెప్పుకొచ్చింది. సో వాళ్ళే పిలిచి వాళ్ళే ఇలా ఇన్సల్ట్ చేసి రీజన్ లేకుండా తీసాను నన్ను ఎలిమినేట్ చేశారు. మరోవైపు చంద్రబోస్ కూడా వివక్ష చూపించారని తన వీడియోలో గతంలో వివరించింది. ఇక తాజాగా మాత్రం లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావుకు సంబంధించిన వాయిస్ రికార్డును వినిపించింది. ఆ వాయిస్ రికార్డులో మేనేజ్మెంట్ సైడ్ నుంచి మాట్లాడుతూ గెస్ట్గా రాఘవేంద్రరావు వస్తున్నారని, ఆ చిత్రాల్లోని ఆధ్యాత్మిక పాటలు కాకుండా రొమాంటిక్ సాంగ్స్ పాడండి అంటూ తనను ఆదేశించారని చెప్పింది. మరోవైపు పోటీలో మాత్రం తోటి సింగర్స్కు ఆధ్యాత్మిక పాటలు పాడే అవకాశాన్ని కల్పించారని, అలా తనను పోటీలో నెగ్గకుండా చేశారని మరోసారి చెప్పింది.